నా చిన్నప్పుడు సాయంకాలం భలే సరదాగా గడిచేది. అప్పుడెందుకో మ్యాథ్స్ పవర్ కట్ ఉండేది. ఎప్పుడో గానీ పవరుండేది. మ్యాథ్స్ పవర్ కట్టే ఉండేది. ఆ టైంలో మేమైతే చక్కగా ఆరుబయట మంచాలేసుకొని కూర్చునేవాళ్ళం. మా ఇంటి ముందు 2 కొబ్బరి చెట్లుండేవి. సో, వాటి కింద మంచాలేసుకొని సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మా అత్త వాళ్ళ పిల్లలు, మా మామ వాళ్ళ పిల్లలు అందరం ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఆ టైంలోనే మా అమ్మ అందరికీ గోరుముద్దలు కలిపి పెడుతూ చక్కగా మంచి మంచి కథలు, చిక్కు ప్రశ్నలు, పొడుపు కథలు ఇవన్నీ అడిగేది. అయితే మీలో చాలామందికి ఈ మంచి కథలు, పొడుపు కథలు, చిక్కు ప్రశ్నలు ఇష్టమై ఉండొచ్చు. సో, ఎవరికైతే ఇష్టమో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే పవర్ ఉన్న టైంలో సండే రోజైతే మాత్రం ఖచ్చితంగా ఈటీవీలో 9కో, 9:30కో నాకు సరిగ్గా గుర్తులేదు. ఒక మూవీ యేసేవాళ్ళు. మ్యాక్స్ ఆ ఈటీవీలో సండే రోజు యేసే మూవీ మాత్రం ఖచ్చితంగా హర్రర్ మూవీనే అయ్యుండేది. నాకు గుర్తున్నంత మటికి 'నీలాంబరి', 'అర్ధరాత్రి', 'ఆదివారం అమావాస్య', 'మోహిని' ఇలాంటి మూవీసే అందులో వేసేవాళ్ళు. సో, మా అమ్మ, మా నాన్న, నేను, మా తమ్ముడు చాలా ఈగర్‌గా వెయిట్ చేసేవాళ్ళమనమాట. సండే ఎప్పుడొచ్చిద్దా? నైట్ ఐ మీన్ 9 ఎప్పుడయ్యిద్దా? మూవీ ఎప్పుడేస్తారా అని చెప్పి. భయమైనా సరే 11:30 వరకు ఖచ్చితంగా మూవీ చూసే పడుకునేవాళ్ళము. సో, అప్పట్లో నేను స్కూల్‌కెళ్ళే టైంలో 'చంద్రముఖి' మూవీ రిలీజ్ అయింది. అసలు ఆ మూవీ వచ్చినప్పుడు వచ్చినన్ని రూమర్స్ ఇంకెప్పుడు వినుండం ఖచ్చితంగా. 'చంద్రముఖి' రియల్ స్టోరీ అని, 'చంద్రముఖి' మూవీ ఒక్కళ్ళే గనక చూస్తే చచ్చిపోతారంట అని, 'చంద్రముఖి' అందరికీ ఫోన్ చేసి మాట్లాడుతుందని, కొత్త ఫోన్‌లు ఏమన్నా వస్తే లిఫ్ట్ చేయొద్దు అని చెప్పి భలే భయపెట్టేవాళ్ళనమాట. చాలా భయపడినా కానీ అలాంటప్పుడు భలే థ్రిల్లింగ్‌గా, భలే ఇంట్రెస్టింగ్‌గా ఉండేవన్నమాట. అవి మాటలు వినడానికి గాని, చెప్పుకోవడానికి భలే వింత వింతలుగా చెప్పుకునేవాళ్ళం అప్పుడు. 'చంద్రముఖి' మూవీ గురించి, హర్రర్ మూవీ గురించి. సో, అలాగా. సో, నాకు ఈ హర్రర్ గురించి చెప్తుంటే నాకొక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. చిన్నప్పుడు మేము ట్యూషన్‌కెళ్ళేటప్పుడు స్కూల్‌కి, మా ఊళ్ళో ట్యూషన్‌కి పక్కూరు నుంచి సారొచ్చేవాళ్ళనమాట. సో, అప్పుడు మాకు 6-8:30 అలా ఉండేది ట్యూషను. ఒక్కొక్కసారి ఎగ్జామ్స్ అయితే 9 వరకు కూడా ఉండిద్ది. పాపం మా సారు పక్కూరు నుంచి మా ఊరికి సైకిల్ మీద వచ్చేవాళ్ళనమాట. నైట్ ఎళ్ళేటప్పుడు ఆ సార్‌ని మా ఊర్లో అక్క, నేను భలే భయపెట్టేవాళ్ళము. మధ్యలో వాళ్ళ ఊరికి, మా ఊరికి మధ్యలో రావి చెట్టు ఉండిద్దనమాట. ఆ రావి చెట్టు మీద దెయ్యాలుంటాయి. మోహిని, కామిని ఇలాంటి పిశాచులుంటాయి. మిమ్మల్ని పిలుస్తా ఉంటాయి, రమ్మంటాయి, మీ ఎనకాలే వస్తాయి, మీ సైకిల్ మీద ఎక్కి కూర్చుంటాయి. ఇలాగా ఏదో ఒకటి పిచ్చి పిచ్చియన్నీ చెప్పి భలే భయపెట్టేవాళ్ళం అనమాట. సో, తర్వాత రోజు ఆ సార్ వచ్చేవారు. నిజంగా భయమేస్తుంది. నేనెళ్ళేటప్పుడు గుర్తు చేయొద్దు మీకు. నాకెళ్ళేటప్పుడు భయమేస్తుందని చెప్పి భలే చెప్పేవాళ్ళు. కానీ భలే సరదాగా ఉండేదనమాట ఆ సార్‌ని ఏడిపించేటప్పుడు. కానీ ఆ రావి చెట్టు మీద దెయ్యాలుంటాయని నిజంగా చెప్పుకునేవాళ్ళప్పుడు. అంటే పగలైనా సరే ఎవరన్నా వచ్చేటప్పుడు అంటే అక్కడికొచ్చిన తర్వాతే సైకిల్ చైన్ పడిద్దనో, బండి ఆగిపోయిద్దనో, పెట్రోల్ అయిపోయి ఏదో ఒకటి అక్కడే ఆగుతారని చెప్పి పిల్లలకి గాని అందరికీ చెప్పేవాళ్ళనమాట. ఇంటి దగ్గరున్న పెద్దోళ్ళు. ఆ రావి చెట్టు దగ్గరకొచ్చినప్పుడు ఆగొద్దు మీరు దేనికి. ఒకవేళ సైకిల్ చైన్ పడినా గానీ ముందుకొచ్చో, కొంచెం దూరమొచ్చో ఏసుకోండి తప్పితే అక్కడ ఆగొద్దు. ఇలా ఏదో చెప్పేవాళ్ళు. అప్పుడు ఆ రావి చెట్టు గురించి భలే వింత వింతగా చెప్పేవాళ్ళు. అప్పుడసలు ఆ రావి చెట్టుని చూస్తే ఒక రకమైన భయమనమాట. కానీ ఇప్పుడు లేదనుకోండి. చక్కగా ఆ రావి చెట్టు కింద ఇప్పుడు అందరూ కూర్చుంటున్నారు, తింటున్నారు అంతా బానే ఉంది. అప్పట్లో ఎందుకో ఆ రావి చెట్టు గురించి భలే మిస్టరీగా స్టోరీస్ చెప్పేవాళ్ళనమాట. సో, ఇలాగ చిన్నప్పుడు నాకు హర్రర్ స్టోరీస్ అన్నా, హర్రర్ కథలన్నా భలే ఇష్టం అసలు. భలే ఇంట్రెస్టింగ్‌గా ఉండేవి. చాలా భయమేసేది. అప్పట్లో మేము ఎర్లీ మార్నింగ్ ట్యూషన్‌కి కూడా ఎళ్ళేవాళ్ళం. మా ఊర్లోనే 4కి, 4:30కి అలాగా స్కూల్ టైంలో. అప్పుడు ఎళ్ళేటప్పుడు కూడా మేమేంటంటే ట్యూషన్‌కెళ్ళేటప్పుడు ఒక్కళ్ళమే ఎళ్ళమనమాట. ఇప్పుడు మా వీధిలో ఎంతమందైతే ఉంటారో అందరూ ఫస్ట్ ఎవరు లేస్తే వాళ్ళందరూ మిగతా వాళ్ళందరిని లేపి అలా ఎళ్ళేవాళ్ళం. సో, చెరువుకి దగ్గరలో అనమాట మా ఇల్లు. సో,
అక్కడి నుంచి వేరే వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ అక్క, తమ్ముళ్ళు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు లేపాలనమాట. సో, మా తమ్ముడు ఏం చేసేవాడు ఎళ్ళేటప్పుడు, "అక్క నువ్వు ఎళ్లి తిరిగొచ్చేటప్పుడు నన్ను లేపు అప్పుడొస్తాను. నువ్వు ముందెళ్ళు" అని చెప్పేవాడు. ఇంకా ముందు ఆ చెరువు గట్టు మీద ఎళ్ళేటప్పుడు వెనక్కి, వెనక్కి ఎందుకో తెలీదు వెనక్కి, వెనక్కి చూసేదాన్ని. అంటే ఎవరో వెనకాల వస్తున్నారనే భయంతో వెనక్కి తిరిగి, తిరిగి చూసి అక్కడ ఆ చెరువుకి దగ్గర అవ్వడాన నేను వాళ్ళని పిలుస్తున్నా గానీ అది రీసౌండ్ వచ్చి అసలు వాళ్ళొచ్చేంత వరకు భయం, భయంగానే ఉండేది. అయినా గానీ ప్రతిరోజు నేను ఒక్కదాన్నే ఎళ్లి వాళ్ళు లేపి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మా తమ్ముడిని లేపుకొని మళ్ళీ తీసుకొని ఎళ్ళేవాళ్ళం అనమాట. అప్పట్లో రోజులు ఎంతైనా చాలా బాగుండేవి. సో, అప్పుడు మా మా అమ్మను కూడా భలే హారర్ స్టోరీస్ చెప్పు నీకు తెలిసినవి అని భలే అడిగేదాన్ని. అప్పుడు మా అమ్మ ఇలా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పిందనమాట. అంటే మా అమ్మకి వాళ్ళ మావయ్య చెప్పారంట. అప్పట్లో మిరపకాయలు ఏమన్నా వచ్చినప్పుడు కళ్ళంలో ఏసేవాళ్ళు కదా! ఆ కళ్ళం దగ్గర దొంగల భయం వల్ల ఎవరో ఒకరు కాపలా పడుకుంటారు. అలా పడుకున్నప్పుడు వాళ్ళ మావయ్య ఒకసారి పడుకున్నాడంట. వాళ్ళ మావయ్య ఒకసారి పడుకుంటే ఓ దెయ్యం వచ్చిందంట. దెయ్యం పొడుగు జుట్టంట. ఆమొచ్చి అప్పుడు నులక మంచాలుండేయి గదా! దాని మీద పడుకొని నిద్రపోతుంటే ఆ దెయ్యం వచ్చి అతని పక్కన పడుకుందంట. పడుకుంటే ఇంకా అతన్ని చూసి అతనేం చేశాడంటే అది దెయ్యం జుట్టు కట్ చేశాడంట. ఇంకా ఆ దెయ్యం భయంతో పారిపోయిందంట. ఇంకా అలా చెప్పేవాడంట మా అమ్మకి. అయి నిజమో అబద్ధమో తెలీదు కానీ మా అమ్మని భయపెట్టడానికి ఆయన అన్నీ ఇలా దెయ్యం కథలన్నీ ఇలా చెప్పేవాడు అని చెప్పేదనమాట. సో, అప్పట్లో పగలంతా మా అమ్మ, మా నాన్న కష్టపడి వచ్చేవాళ్ళు. మా తమ్ముడు నేను గూడా స్కూల్‌కెళ్ళేసి ఈవినింగ్ 3:30 స్కూల్ అయిపోయిందంటే చాలు ఇంకా రోడ్ల మీద పడి ఒళ్ళలిసిపోయేదాకా ఆడుకునేవాళ్ళం. ఇంటికొచ్చిన తర్వాత ప్రశాంతంగా అందరం ఆరుబయట మంచాలేసుకొని, ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటూ ఇలాగా ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళం. ఆ రోజుల్లో ఏమీ లేకపోయినా గానీ హ్యాపీగా, సంతోషంగా గడిపేవాళ్ళం. ఈ రోజుల్లో అన్నీ ఉన్నా ప్రశాంతత లేదు, ఆనందం లేదు. సో, మనం కొన్ని కోట్లిచ్చినా గానీ ఆ రోజులు, ఆ ఆనందాలు మళ్ళీ తిరిగి రావు. సో, ఇలాగే మీ లైఫ్‌లో కూడా ఇలాంటి మర్చిపోలేని సాయంకాలాలు చాలా ఉండే ఉంటాయి. ఖచ్చితంగా కామెంట్స్‌లో షేర్ చేయండి.